రేపు ఆదివారం ఏకాదశి రోజున లక్ష్మీదేవి ఇంకా కుబేరుడు కొలువై ఉండేటువంటి ఈ మొక్క దగ్గర ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పని కానీ చేసినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు. ముఖ్యంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడుతుంది. రేపు ఆదివారం రోజున ఏకాదశి తిథి రాత్రి 11:55 ప్రారంభమై 17వ తేదీ రోజు రాత్రి 8:50 వరకు కూడా ఏకాదశి తిథి ఉంటుంది. హోలీ పండుగకు ముందు వచ్చేటువంటి పాల్గొన మాసంలోని ఏకాదశి తిథిని అమలిక ఏకాదశిగా చెప్తారు. ఈ అమలిక ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పని కానీ చేసినట్లయితే వారి ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు. ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్నో పురాణ గాథలు చదివినా కానీ సరిపోదు అంటారు పెద్దలు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసినట్లయితే మనం పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందవచ్చు అని ఎందరో ఋషులు చెప్పారు. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున ఏమీ తినకుండా ఉన్నవారి ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాగుంటుందంట. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. పాల్గొన మాసంలోని హోలీ పండుగకు ముందు వచ్చేటువంటి ఏకాదశిని అమలక ఏకాదశిగా చెప్తారు. ఈ అమలకి లేదా అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రోజున ఉసిరి చెట్టును పూజించిన వారి కోరికలు తీరుతాయి. విష్ణుమూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంకా కుబేరుడు ఈ అమలిక ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలోనే నివాసం ఉంటారు. ఇంకా ఈ ఉసిరి చెట్టు చుట్టూనే తిరుగుతూ ఉంటారు అని కూడా ప్రతీతి. రాధాకృష్ణులకు కూడా హోలీ ముందు వచ్చేటువంటి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఎంతో సమయాన్ని గడిపినట్టుగా కూడా పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ ఏకాదశికి సంబంధించిన కథను చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు ఇంకా ఆ రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆచరించుతూ ఉండేవారు. అయితే ఒకసారి ఆ రాజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పిపోయి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. అయితే రాక్షసులు ఆ రాజును బంధించి వారి గుహలోకి ఈడ్చుకు వెళ్తారు. ఈ క్రమంలో ఆ రాజుడు స్పృహ తప్పి పడిపోతాడు. అయితే చిత్రసేనుడి దేహం నుండి ఒక కాంతి పుంజం బయటకు వచ్చి రాక్షసులందరినీ కూడా హతమారుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మెలకువ వచ్చినటువంటి చిత్రసేన రాజుకి ఆకాశవాణిగా నువ్వు ప్రతి సంవత్సరం ఆచరించే అమలక ఏకాదశి వ్రతం కారణంగానే ఈ రోజు నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ ఇంకా చిత్రసేనుడు అందరూ కలిసి ఆ రోజు నుంచి ఒకే ఉసిరి చెట్టు కింద పూజలు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. అలాగే దేహాన్ని విడిచిన తర్వాత పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున ఉసిరితో చేసినటువంటి వంటకాలను కూడా తినడం చాలా మంచిది. అలాగే ఈ అమలిక ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే ఉసిరి చెట్టును పూజించుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంకా ఉసిరి చెట్టు చుట్టూనే ఈ రోజంతా కూడా కుబేరుడు లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఎవరైతే పూజలు చేయలేకపోయారో అలాగే ఎవరైతే పూర్ణంగా సంపూర్ణమైనటువంటి పూజలను తృప్తిగా చేయలేకపోయారో వారు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఉసిరి చెట్టును పూజించినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయి. ఇంకా రావలసి ఉన్నటువంటి ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.